ఈరోజు మేము ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం గుడికి. మా మేడం గారు ఒక చిన్న వీడియో తీయండి, యూట్యూబ్ చేస్తే బాగుంటుంది అని అన్నారని అలాగా సరదాగా మా అబ్బాయిని వీడియో తీయమన్నా. వీడియో తీస్తున్నాడు, వీడియో తీసాడు, ఫోటో కూడా తీయమంటే తీసాడు. అదిగో స్కూటీ మీద బయలుదేరాం ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి. వెళ్తున్నా ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర వెళ్ళాము. అక్కడ పూజ వెళ్ళి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసామండి. అదిగోండి నాటుకోడి, అక్కడ ఏ పదార్థాలు కావాలన్నీ అక్కడ పెట్టామండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లిపాయలు బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. బాగా వేగిన తర్వాత మాత్రమే వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మసాలా సామాన్లు, మరాఠీ మొగ్గ, ద్రాక్ష చెక్క, తర్వాత పేస్టు మామూలు మన టమాటోని జీడిపప్పు పేస్ట్ కూడా కొంచెం వేసాం. అది కూడా వేసి బాగా కలుపుతామన్నమాట. నీట్గా బాగా వేగినంత వరకు, నూనె పైకి తేలినంత వరకు మనం ఆ పేస్ట్ని వేపుతున్నాం. వేపిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసాం. కొబ్బరి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి, అందుకని కొబ్బరి పేస్ట్ కూడా వేసాం. వేసి అది కూడా కలిపిన తర్వాత కారం వేసాం. కారము, ధనియాల పౌడరు, ఉప్పు తర్వాత వేసి మొత్తం కలుపుతున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఆ వేగిన మసాలాల్లో ఈ నాటుకోడి, శుభ్రం చేసిన నాటుకోడిని మళ్ళీ అందులో వేసి కలుపుతున్నాం. చూడండి, నాటుకోడి కిలోన్నరండి, 400 గ్రాములు పోయి కిలో 100 గ్రాములు వచ్చింది. మంచిగా వచ్చింది నాటుకోడి, బాగుంది కూడా. కోడి మంచి వయసులో ఉంది, బాగుంది కూడా. కొంటే కేజీన్నర కోడి కంటే ఎక్కువ వెయిట్ కొన్నా టేస్ట్ ఉండదు, అది ఉడకదన్నమాట. అది పెట్టిన తర్వాత కొంచెం మళ్ళీ తర్వాత చూడండి మగ్గిన తర్వాత కొంచెం ఒక 1/2 లీటర్ వాటర్ వేసాం. తర్వాత గసగసాల పౌడర్ కొంచెం వేసాం, టేస్ట్ బాగుంటుంది గసగసాలు వేస్తే, హెల్త్కి కూడా మంచిది గసగసాల పౌడర్. తర్వాత ఫైనల్లోనూ కొత్తిమీర వేసాం. కొత్తిమీర వేసిన